పల్లెలో కొన్ని చెట్లకు అప్పుడప్పుడు అక్కడక్కడ ఒక్కోటి ఇలాంటివి కనిపిస్తే అర్థం కాలేదు గాని ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమైంది ఈ డొక్కుల్లోని అతి సన్నని దారంతోనే టస్సార్ సిల్క్ తయారు చేస్తారని. మీరు చూడటమే కాదు ఈ కథనాన్ని చిన్నపిల్లలకు ఖచ్చితంగా చూపించండి. సరదాగా వాళ్లకు చాలా విషయాలు తెలుస్తాయి. కొత్త వాళ్ళైతే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్, కామెంట్, షేర్ గురించి మీకు చెప్పాలా? డొక్కుల నుంచి దారాలు ఎలా తీస్తారో చెబుతాను. ఆ తరువాత డొక్కుల సాగు ఎలా చేస్తారో చెబుతాను. ఇదే దారం, ఇదే సిల్క్. మీకు మిషన్ లో ఇలా థ్రెడ్ అయితే వస్తుంది. అంటే డైరెక్ట్ ఇలా ఇచ్చేది పచ్చి తీయటం కాదండి. పామ్ అయ్యేటప్పటికి సర్టిన్ గమ్ము ఉంటుందండి. ఆ గమ్ము వదలటానికి బటర్ సోడా, తిని సోడా వేస్తారు. రెండు సమపాలతో వేయాలి. దానికి ఒక కొలత ఉంది. అలాగే సర్టిన్ టెంపరేచర్ ఉందండి. టెంపరేచర్ లో బాయిల్ చేసిన తర్వాత అప్పుడు దారం తీయటం మొదలెడతాం. బై మిషన్ తీయొచ్చు, బై హ్యాండ్ కూడా తీయొచ్చండి. కాల్లో తీయొచ్చు, కొండ పెంకులో తీయొచ్చు. ఆ సిల్క్ వేరండి, బాగా ముతుకగా వస్తుంది. బై మిషన్ కాబట్టి స్మూత్ వస్తుంది. ఇలాగ ఉన్నది పీసులుగా వస్తుంది. థ్రెడ్ కంటిన్యూ రాదు. ఇది పూర్తిగా ఉంది కదండి. ఇప్పుడు స్టోరేజ్ చేస్తున్నాము. స్టోరేజ్ చేసిన తర్వాత థ్రెడ్ కంటిన్యూ రావాలంటే దీన్ని కూడా ఉడకబెట్టి సేమ్ ప్రాసెస్ అండి. ఈ దారం తీసి మిషన్ వేరు, ఈ దారం తీసిన మిషన్ వేరు. ఇది కంటిన్యూ థ్రెడ్ వస్తుంది. అది మనం నచ్చినట్టు వస్తుంది. దాదాపు 300 నుంచి 400 మీటర్లు. ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది కాబట్టి సరిగ్గా రాదు. ఈ మిషన్ వేరు అండి, ఈ మిషన్ వేరు. దాన్ని సెట్ చేస్తూ ఒక మిషన్ ఉంటుంది. అది మిషన్ ఉంటుంది. ఇది స్వన్ సిల్క్ అంటారు. ఇది రీలింగ్ స్వర్ణం 9-8 పోగులు కలిపి ఒక దారంగా థ్రెడ్ అయితే వస్తుంది. చూసారా ఎంత సెన్సిటివ్గా ఉన్నాయో? ఆ పోగులు కలిపి ఒక దారానికి వస్తుంది. 8 తీయొచ్చు, 9 తీయొచ్చు. ఎక్కువైతే లావు వస్తుంది, తక్కువ అయితే సన్న వస్తుంది. ఈ కాయలు 8 కానీ 9 కానీ వేయాలండి. టాలెంట్ కంటే సన్నగా ఉంటుంది. ఈ గూళ్ళు రేటు గురించి చెప్పండి. క్వాలిటీ మార్కెట్కి ఇస్తామండి. ఒకటి 3 రకాలుగా. ఈ రకం ఒకటండి, ఈ రకం ఒకటి. గుడ్ కక్కున్, లిమ్జీ కక్కున్, పీసీ కక్కున్. ఇది వచ్చేసి 3 రూపీస్ కాస్ట్ అండి. ఒకటి 3 రూపీస్. ఇది వచ్చేసి 75 పైసా. ఇది 60 పైసా. ఇది కంటిన్యూ థ్రెడ్ వస్తుందండి. ఇది ఆగుతూ వస్తుంది. ఇది ఎంతో కొంత వస్తుంది, పూర్తిగా కాదు. ఇవి 3 రకాలు. చెక్కు చెదరనేది ఒకటి, సీతాకోక చిలుక బయటకు తుడుచుకుని వస్తే కాస్త ముందుకు ఓపెన్ అయ్యేది ఒకటి, మూడోది బాగా చితికిపోయేది. 3ంటికి 3 రేట్లు ఉన్నాయి. ఇది వేస్ట్ అంతా ముందు రిమూవ్ చేసేస్తారు. అసలైన థ్రెడ్ ఒక్క థ్రెడ్ దొరుకుతుంది. అట్లాగే ఇంకో దానికి ఇంకో థ్రెడ్ దొరుకుతుంది. అలాగే ఇంకో దానికి ఇంకో థ్రెడ్ దొరుకుతుంది. అలాగా 7 పోగులు చెప్పింది చూసారా? 8-9 పోగులు కలిసి మిషన్కి ఇస్తారు. ఎక్కడైనా 1-2 ఆగిపోయినాయి అనుకోండి, ఆఫ్ చేసి మళ్ళీ ఈ పోగు దానికి. మీకు ఎలా తెలుస్తుందండి ఆగిపోయినట్టుగా? మిషన్ రన్ అయ్యేటప్పుడు మూవ్ అవుతుంటాయి కదండి. ఏదైతే మూవ్ అవ్వలేదో అదే థ్రెడ్ తగ్గిపోయినట్ల. 8-9 కాయలు రన్ అవుతుంటాయి. ఓకే, అట్లా మూవ్ అవుతుంటాయి. థ్రెడ్ వస్తుంటే మూవ్ అవుతుంటాయి. ఎక్కడైతే ఒకటి ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఈ థ్రెడ్ తీసుకెళ్ళి మళ్ళీ దానికి యాడ్ చేస్తాను. కొద్ది ఎట్లా పెట్టి తడి పెట్టేసి ఇలా ఇచ్చేస్తే అందుకుంటుంది. ఇందులోంచి ఒక తాడు దొరికిందంటే చివరి వరకు దారం వచ్చేస్తుంటుంది. కటింగ్లు ఉండవు. ఈ రెండింటిలో మాత్రం ఇంతకు ముందు ఓపెన్ అయ్యి కాస్త చెదిరిపోయి ఉంటుంది కాబట్టి మిషన్లో తాడు పేనుతున్నప్పుడు మధ్యలో తాడు తెగిపోతూ ఉంటుంది. మళ్ళీ అతికించి సాగిస్తారు. ఈ సిల్క్ తో ఏ వస్త్రాలు చేస్తారండి? చీరలు, సెట్టింగ్స్, ప్యాంటింగ్స్ వస్తాయి. రేట్లు ఎలా ఉంటాయండి? టస్సార్ మీటర్ వచ్చి 2000. దీని రేటు ఎలా మారుద్ది? అంటే సిల్క్ అంతా ఒకేలాగా బట్ట వస్తుంది కదా, కానీ రేట్లు మారుతాయి కదా. కొన్ని తక్కువ రేటు, కొన్ని ఎక్కువ రేటు. దానికి ఎలా రీజన్ ఏంటి? నైస్ యార్న్ తీసింది నైస్గానే కనిపిస్తుంది. చూడగానే నైస్గా కనిపిస్తుంది. బాగా పలసగా గట్టిదనంగా ఉంటుంది. కలర్ డిజైన్ బట్టి ఉంటుందా? కలర్ డిజైన్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు కలర్ డిజైన్ అనేది మళ్ళీ కెమికల్స్ చేస్తారా? కెమికల్ చేసుకుంటారు. అది మేకింగ్ లో వస్తుందండి. ఆ డిజైన్ బట్టి మళ్ళీ రేట్లు మారుతాయి. ఇప్పటి వరకు ఆ డొక్కుల నుంచి దారాలు ఎలా తీస్తారనేది తెలుసుకున్నారు కదా. అసలు ఆ డొక్కులు ఎలా తయారవుతాయి, వాటిని ఒక పంటగా ఎలా సాగు చేస్తారు, ఎవరు చేస్తారు, ఎక్కడ చేస్తారు అనేది కూడా తెలుసుకుందాం. చిన్నప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, లార్వా సీతాకోక చిలుకగా మారడం. ఇది కూడా ఆ కోవకు చెందినదే. అందుకే గుడ్డు నుంచి పిల్ల మొదలైనప్పటి నుంచి వాటి జీవితాన్ని దశల వారీగా వివరించి మళ్ళీ గుడ్డు దగ్గరకు తీసుకొచ్చి ఆపుతాను. మీ పిల్లలకు, మీ స్టూడెంట్స్కు
తప్పనిసరిగా చూపించండి. గుడ్ నుండి బయటకు వచ్చేటప్పుడు రీబుల్ సైజ్ ఉంటుంది. ఫింగర్ సైజ్ వచ్చి 4 అంగుళాలు పొడవు వస్తుంది. కొత్తవాళ్ళు అయితే భయపడతారు 4 అంగుళాల పొడవు వస్తుంది. ఒక లార్వా జీవితకాలం 10,000 రెట్లు పెరుగుద్ది. అలాగే తిన్న తర్వాత 35 డేస్ అవుతుంది ఆ సైజ్ వచ్చేటప్పుడు. అప్పుడు గూడు కట్టుకోవడం మొదలెట్టాలి. గూడు కట్టుకోవడం మొదలెట్టిన తర్వాత తిని మానేస్తుంది. ఫస్ట్ ఈ కాడ వెళ్తుంది ముందు. దేంతో అల్లుద్దండి అది? దాంట్లో ఉన్న సిల్క్ అండి. 35 డేస్ తర్వాత సిల్క్ ఫామ్ అవుతుంటదండి. చిన్నప్పటి నుంచి అలాగా తింటూ ఇంట్లోకి సిల్క్ ఫామ్ అవుతుంది. ఈ యార్ను దీంట్లో కూడా ఒక రకమైన యార్ను తీస్తారు. ఇది ఎంత గట్టిగా ఉంటుందంటే తెంపలేరండి. తెంపడం కుదరదు. ఎట్టంటే షార్పు దాంతోనే కట్ చేయాలి. ముందు ఇది తయారు చేస్తుంది. తయారు చేసిన తర్వాత ఆ తయారు చేసుకున్న తర్వాత దీన్ని బట్టి ఏలాడుతుందండి. ఏలాడుతూ వచ్చి ఇక్కడ దాకా ఏలాడుతుంది కదా, ఏలాడి అప్పుడు గూడు వెళ్ళుకోవడం మొదలాడుతుంది. దాని చుట్టూ అల్లుకుంటూ ఉంటుంది. దాని కడుపులో ఉన్న సిల్క్ అంతా బయటకు వదులుతుంది. నోటి నుండే వస్తుందండి సిల్క్. నోటి నుండి వచ్చింది బయటికి రాగానే గనిభవించుకుంటుంది. ఈ వర్మ అలా రోల్ అవుతూ ఉంటుంది. రోల్ వెళ్తూ ఒక కవసంలాగా ఇది అల్లుకుంటూ ఉంటుంది. ఇలా గూడు వెళ్ళుకున్న తర్వాత 15 రోజుల తర్వాత సీతకో సిల్క్ బయటకు వస్తుంది. ఇదిగండి ప్యూప. ఆ సీతకో సిల్క్ అది చూడండి, ఇది ప్యూప. ఇది సీతకో సిల్క్. చూడండి, సీతకో సిల్క్లో ఫామ్ అవుతుంది చూసారా. ఇదిగండి కళ్ళు, రెక్కలు అండి. ఇది అబ్డాము. ఇది ప్రాణం ఉందండి. ప్రాణం ఉంది. మీరు ఇది ఓపెన్ చేశారు. ఇది ఓపెన్ చేస్తాం. ఇంకా కట్ చేసి చూపించడానికి మీకు చూడటానికి ఓపెన్ చేస్తాం. ఇప్పుడు కట్ చేయడం వల్ల చచ్చిపోవడం అలాంటిది ఏమైనా జరుగుద్ది? ఇప్పుడు చచ్చిపోద్దండి. చచ్చిపోద్దా? సీతకో సిల్క్ బయటకు వచ్చిన తర్వాత దాని లైఫ్ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు ఇదేంటంటే మేలు ఫీమేల్ ఫామ్ క్రాస్ అవుతాయండి. క్రాస్ అయిన తర్వాత మాట అండి, ఇప్పుడు ఇది ఇలా అవుతుంది కదా, అయిన తర్వాత ఇది ఎప్పుడు బయటకు వస్తుంది? 15 రోజులకండి. 15 రోజులు బయటకు వస్తుంది. 15 రోజులకు బయటకు వస్తుంది. బయటికి ఎలా దీన్ని తొలుచుకుంటూ వస్తుందా? వచ్చేస్తుంది. తనే వచ్చేస్తుంది. అంటే సీతాకోక చిలుకగా వస్తుంది. యాక్చువల్గా ఇది మనం ఓపెన్ చేయకపోతే ఇలా రాదండి. ఇలా రాదండి. ఇలా వస్తుంది. ఇట్లా కట్ చేసుకుని బయటకు వస్తుంది. ఆ సీతాకోక అదే నేచురల్గా బయటకు వచ్చి వచ్చిన తర్వాత మేల్ ఏమో క్రాస్ అవుతాయండి. ఫీమేల్ ఎగ్స్ పెట్టి డెడ్ అయిపోతాయి. మేలు ఫిమేల్ క్రాస్ అవుతాయి. గుడ్లు పెడతాదండి. మళ్ళీ అది గుడ్లు పెడతాయి. ఫిమేల్ గుడ్లు పెడతాయి. ఫీమేల్ గుడ్లు పెడతాయి. మేలు ఇక పక్కన పెట్టేస్తాం. మనకి ఇదే కాదు అవసరం కదండి. ఇది ఫిమేలా? ఫీమేల్. దీంతో గుడ్లు పొదిగిస్తారు. అవును, ట్రేలో పెట్టుకుంటాం. 24 అవర్స్లో పూర్తిగా గుడ్లు పెడతాదండి. ఎన్ని గుడ్లు పెడద్ది? దాదాపు 10 గ్రాముల గుడ్లు దాకా పెడతాదండి. 10 గ్రాములు అంటే సంఖ్య ఉండొచ్చండి, 100 దాకా ఉండొచ్చు. ఆ గుడ్లు ఏం చేస్తారు? సమ్ కెమికల్స్ ఉంటాయండి ఇది క్లీన్ చేసుకోవడానికి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత 7వ రోజు రైతులకి సప్లై చేస్తామండి. గుడ్లు మీరు రైతులకు ఇస్తారు. రైతులకు ఇచ్చిన తర్వాత 9 రోజులకి పిల్లలు అవుతాయి. పిల్లలు అయిన తర్వాత వాళ్ళు చెట్టును కొంచెం కట్ చేసి పిల్లల్ని అక్కడ పెడతారు. లేత కొమ్మ కదండి, పిల్లలు అయిన తర్వాత పిల్లల మీద పెడతారు. పిల్లలు ఈ లేత ఆకుల మీదకి వస్తాయండి. ఇది తీసుకెళ్ళి ఈ కొమ్మని పెడతారు. కొమ్మ దీని మీద పెడతాం. ఇది స్ప్రెడ్ అయిపోతుందండి. అలా తింటూ ఉంటుంది. ఆకులను తింటూ ఉంటుంది. ఈ చెట్టు అంతా తినేసింది అనుకోండి, అంటే మనం చిన్న చెట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు, పెద్ద చెట్లు సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద ఎక్కడం కుదరదు. ఇది ఆడలు చేయొచ్చు, మగళ్ళు చేయొచ్చు, లేదా ముసళ్ళు చేయొచ్చు, చిన్నపిల్లలు చేయొచ్చు. చిన్న చెట్లు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ మాత్రం చెట్లు 2 మీటర్స్ హైట్లో ఉన్న చెట్లు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ చెట్ల మీదనే పెట్టాలి. ఎప్పుడైతే ఇలా పెట్టామో 2 డేస్ 3 డేస్ కల్లా ఈ చెట్టు అంతా తినేస్తుంది. తినేసిన తర్వాత అమ్మ సిజర్ ఏదమ్మా, ఇట్లాంటి సిజర్స్ డిపార్ట్మెంట్ ఇస్తామండి. ఇది దాదాపు ఒక ఫింగర్ సైజు బ్రాంచ్ ఈజీగా కట్ అయిపోద్ది. డిపార్ట్మెంట్ ఇస్తుంది. ఇది కొన్ని ఇంప్లిమెంట్స్ ఇస్తామండి. డిపార్ట్మెంట్ సప్లై చేస్తాం. ఇవి తినేస్తుంది కదండి. ఈ కొమ్మలో కొన్ని ఉంటాయి, 10 ఉండొచ్చు. ఏం చెట్టు అన్నారండి? సన్నంగి అండి. సన్నంగి. ఈ దొరకనప్పుడు ఏ చెట్టుని తినేస్తుంది. ఏ చెట్టుని తినేస్తుంది. ఈ కొమ్మ తీసుకెళ్ళి ఇంకో చెట్టుకి పెడతాం. తినేసిన తర్వాత ఆకులన్నీ తినేసిన తర్వాత కొమ్మలకి అలా ఊరికైనా చూస్తుంటాయి. మళ్ళీ ఇంకా మేత ఏది అని చూస్తుంటాయి. ఈ లోపలనే ఈ కొమ్మలు తీసుకెళ్ళి ఈ చెట్టు కొమ్మలు తీసుకెళ్ళి ఎక్కడైతే పురుగులు ఉన్నాయో ఎక్కువగా ఉన్న కొమ్మలు తీసుకెళ్ళి ఈ చెట్టు మీద పెట్టేస్తారు. ఈ చెట్టు తింటుంటారు. ఈ చెట్టు తినేసిన తర్వాత పక్క చెట్టుకి వెళ్తాం. అలాగే ఎన్ని రోజులు? అలాగా 35 డేస్ తినాలి. గుడ్లను పొదిగించడం, వాటికి ఆహారాన్ని అందించేందుకు చెట్లకు చేర్చడం వంటిది ఒక దశ అనుకుంటే, అక్కడ నుంచి వాటిని సేకరించి గ్రేడింగ్ చేసి వ్యాపారులకు అమ్మడం మరో దశ. వాటి నుంచి అతి సన్నని దారం తీయడం క్లిష్టమైన దశ. దానితో పట్టు చీరలు నేయడం మరో దశ. గూడు కట్టు దాకా అయిపోయింది కదా. ఏ ప్రాంత రైతులు దీన్ని సాగు చేస్తున్నారు? చింతూరు డివిజన్లోనే చేస్తున్నారు సార్. మన రాష్ట్రంలో అక్కడక్కడ ఏదో బయట ఉంది కొద్దిగా. రామసావరం దగ్గర సెంటర్ సిల్క్ వర్డ్ ఒకటి ఉందండి, చేస్తున్నారు. నర్సాపురం దగ్గర అది రీసెర్చ్ కమ్ము సీడ్ ప్రొడక్షన్ సెంటర్ అండి. అది కాకుండా ఒక్క రైతులు చేయించేది మాత్రం చింతూరులోనే ఉందండి. ఒక ఉమ్మడి రాష్ట్రం కన్నప్పుడు ఇది ఖమ్మం జిల్లాలో ఉండేదండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత మన తూర్పుగోదావరిలోకి వచ్చింది. తూర్పుగోదావరి నుంచి మళ్ళీ
అల్లూరు సీతారామరాజు జిల్లాలోకి వచ్చింది. ఈ చింతూరు డివిజన్లోనే జరుగుతుందండి. ఇప్పుడు ఈ 4 మండలాల్లో 3 మండలాల్లో మోస్ట్గా జరుగుతుంది. రైతులకు మీరు ఇస్తున్నారు కదా గుడ్లు, ఆ విధంగా మీరు గుడ్లు ఇవ్వడం వలన వాళ్ళ సంవత్సరానికి ఎంత ఆదాయాన్ని పొందుతారు? వస్తారండి ఒక క్రాప్కు యావరేజ్గా 20 నుండి 25,000 తీయొచ్చు ఒక క్రాప్కి. అలాగే ఎన్ని క్రాప్లు? 3 క్రాప్లు ఆల్మోస్ట్ 75,000. కొందరు బాగా చేసిన వాళ్ళకు 95,000 నుండి ₹1,00,000 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. పెర్ ఇయర్ ఒక 3 క్రాప్లు పర్ఫెక్ట్గా వస్తే 50 నుంచి 1 lakh వరకు రావచ్చండి. అంతే కదండి. 50,000 నుంచి ₹1,00,000 వరకు రావచ్చు రైతులకి. ప్రస్తుతం ఇప్పుడు మనకు 650 మంది రైతులు జరుగుతుందండి క్రాప్. మన దగ్గర ఎప్పుడు ప్రారంభమైందండి? ఒక 20 సంవత్సరాల నుంచే జరుగుతుందండి. అప్పట్లో ఎంతమంది రైతులు ఉండేవాళ్ళు? అప్పట్లో అయితే కూడా దాదాపు 1,500 మంది ఉండేవారండి. 3 క్రాప్లకి 1,500 మంది అండి. ఇప్పుడు ఏరియా సరిపోలేదు అనుకోండి, ఇలా ఫారెస్ట్ చేసుకెళ్తున్నాము, ఆయనకు ఒక క్రాప్ ఉందంటే ఆ ఒక క్రాప్ చేసి ఊరుకుంటాడు. కొందరికి ఉన్నారంటే 2 క్రాపులు చేయటానికి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు సొంత భూములలోనే చేస్తారా, అడవిలో చేస్తారా? ఫారెస్ట్ అండి. ఫారెస్ట్కి వెళ్ళిపోతారు. అంటే ఫారెస్ట్ అంటే మీది మాదని ఏం లేదు, వాళ్ళు చేసుకోవచ్చు. అయితే ఒకసారి ఒకళ్ళు ఆక్యుపై చేసుకున్న దాంట్లో ఇంకొకరు రారు. ఒక ఏరియా మేము ఇదిగో ఈ ఎకరం చేసుకుంటున్నాము లేదంటే 2 ఎకరాలు చేసుకున్నాము అని వాళ్ళు బార్డర్లు నిర్ణయించుకుంటారు. ఆ బార్డర్ ప్రకారం ఎవరి ఇయర్ వాళ్ళు అలా చేసుకుంటూ వెళ్తుంటారు. ఒక దాంట్లో ఒకళ్ళు రారండి. రైతుకి గరిష్టంగా ఎన్ని ఎకరాలు ఉండొచ్చండి? దాదాపు హెక్టార్ ఉండాలండి. క్రాప్ చేయాలంటే హెక్టార్ ఉండాలి. ఎకరాలు వాసాలంటే 2.5 ఎకరాలండి. 6 ఎకరాలు 7 ఎకరాల దాకా ఉంటుంది. 3 క్రాపులు చేసేవాళ్ళకి. ఒక రైతు ఒక సంవత్సర కాలంలో ఎన్ని ఎకరాలు చేయగలడు ఈ పంట? ఒక 7-8 ఎకరాలు చేయగలడు. దారం ఇక్కడ రెడీ అవుతుందా? అంత పూర్తిగా కాదండి. వీళ్ళకి ఇంకో ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో మా డిపార్ట్మెంట్ పెద్ద ఆఫీసర్లలో ఉన్నారు కదండి, వాళ్ళందరూ సెట్ చేసుకున్న తర్వాత ఈ దారం తీయటం అనేది మొదలెట్టారండి. దాదాపు 200 మంది రైతుల చేత ట్రైనింగ్ ఇప్పించాము. ఒకటి చింతూరు సెంటర్లోనూ, రెండోదేమో కోనవరం మండలం పైడిగూడెం సెంటర్లోనూ. అక్కడ 100 మంది, ఇక్కడ తీయటం 200 మందికి ట్రైనింగ్ ఇచ్చారండి. 200 మందికి మిషన్లు ఇచ్చామండి. అందరూ స్త్రీలేండి. ఒక రైతు ఎంత దారం ఇచ్చారండి ఒక స్పెసిఫిక్ గా రాసుకుంటాం. అలాగా ఎంత దారం వచ్చింది ఇదంతా అంటే కిలో లెక్క చూసుకుంటారా? కిలో లెక్క. ఇదంతా కలెక్ట్ చేసిన తర్వాత ఆక్షన్ పెడతాం. 4-5 ఆక్షన్ వస్తారు. ఎవరు బెస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఇస్తాం. స్వన్ సిల్క్ 5,000 సార్. రీలింగ్ యార్నేమో 7,000 కిలో. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తెలంగాణ ఈ ప్రాంతాల నుంచి వచ్చి తీసుకెళ్తారు. ఏప్రిల్ ఆక్షన్ పెట్టామండి. దాదాపు 30 కేజీస్ ఇచ్చాం. 20 లక్షలు ప్రొడక్షన్ అండి. ఫస్ట్ క్రాప్ జూన్ జూలై అండి. సెకండ్ ఆగస్టు సెప్టెంబర్ అండి. థర్డ్ నవంబరు డిసెంబర్ అండి. ఇలా వచ్చిన దారాలను వేలం వేస్తే ఒడిషా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన వర్తకులు కొనుగోలు చేస్తారు. ఆ దారాలతోనే అల్లిన పట్టు చీరలను టసార్ సిల్క్ అంటారు. బాగుంది కదా పట్టు చీరల పంట కదా. మరో కథనంతో మళ్ళీ కలుద్దాం. విలేజ్ వెన్ ఛానల్ను ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీ అందరిది. కాబట్టి వెంటనే మీ సుందరమైన వేళ్లతో సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్ని ప్రోత్సహించండి. మీరు ఎప్పుడూ చూడని గ్రామీణ విశేషాలను మీతో పంచుకుంటాను. నమస్కారం.